ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తూ గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ ఉదయాన్నే మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని అత్యంత కృప మీ అందరికీ తోడై ఉంది. ఎంత మాత్రం భయపడకండి. మీరంతా ఆయన కృపలో ఉన్నారు, ఆయన దయలో ఉన్నారు. ఆయన వర్ధిల్ల చేస్తాడు మిమ్మల్ని. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా ఆయన కృప మాత్రం మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టదు. నిజంగానే మనకు కలిగే శోధనలు, మనకెదురయ్యే శత్రు పోరాటములు, నిందలు, అవమానాలు చాలా కష్టతరమైనవే. ఇవన్నీ మిమ్మల్ని బాధిస్తూనే ఉన్నాయి. కానీ మనం నమ్మిన ప్రభువు నమ్మదగిన వాడు. ఆయన ఎప్పుడూ కూడా నిన్ను అనాథగా విడిచిపెట్టడు. ఎవరు విడిచినా, ఎవరు మరిచినా ఆయన మాత్రం నీకు తోడుగా ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు. అందువల్ల ఈ ఉదయాన మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ కన్నీరు మీకు కలుగుతూ ఉన్నా, దుఃఖంలో ఉన్నా, దేవుని వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. అయ్యా, వాగ్దానం ఇచ్చారు, నెరవేర్చే దేవుడవు, తప్పక నా జీవితంలో నెరవేర్చండి అని వాగ్దానాన్ని పదే పదే మీ నోటితో ఉచ్చరిస్తూ విశ్వాసంతో పలకండి. ఆ వాగ్దానం ఏదైనా మీ జీవితంలో నెరవేరబోతుంది. దేవుని కార్యంలో మీరు చూడబోతున్నారు. ఇంకా మీలో ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మానక మీ అందరి కొరకు మేము భారం కలిగి ప్రార్థిస్తున్నాం. ప్రార్థించే పని మనది, కార్యం చేసేది దేవుడు. ప్రార్థనలన్నిటిని ఆయన వింటున్నాడు. త్వరలోనే విడుదల అనుగ్రహించబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం నెహెమ్యా 8వ అధ్యాయము 10వ వచనము. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. ఆమేన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు స్పష్టంగా మీతో మాట్లాడుతున్నారు, మీకు తెలియజేస్తున్నారు, మీరు దుఃఖపడద్దు అని. మీరు ఏ దుఃఖంలో ఉన్నారో, దేనిని గురించి ఎవ్వరూ చూడకుండా మీరు కన్నీరు కారుస్తున్నారు. ఎవరికైనా తెలిస్తే అవమానం కలుగుతుందని దుఃఖిస్తున్నారా? ఎవ్వరికీ తెలియకుండా మానసికంగా నలిగిపోతూ ఉన్నారా? అయితే ఇక నుండి మీరు దుఃఖపడకండి. యెహోవా యందు ఆనందించుట వల్ల మీరు బలమొందుతారు. దేవుని శక్తిని మీరు పొందుకుంటారు. దేవుని శక్తి మీకు కలిగినప్పుడు గొప్ప విశ్వాసము, గొప్ప నిరీక్షణ మీకు కలుగుతుంది. ఆ విశ్వాసమే మీ జీవితంలో కార్యాలు జరిగిస్తుంది. ఇక్కడ దుఃఖపడేవారు బలమొందుతారని లేదు, కానీ ఆనందించేవారు బలము పొందుతారని ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. దుఃఖపడేవారు ఎవరు అంటే, తాను నమ్మిన దేవుడు, తాను ఆశ్రయించిన ప్రభు ఖచ్చితంగా వారికి సహాయం చేయగలుగుతాడు. వారి జీవితాల్లో అద్భుతాలు చేయగలుగుతాడు. ఈ భయంకరమైన పరిస్థితులన్నింటినీ కూడా దాటించగలుగుతాడు. ఆయన సర్వాధికారి, సర్వ సృష్టికర్త. ఆయనకు శక్తి ఉంది నన్ను నిలబెట్టడానికని వారిలో ఇంకా సంపూర్ణ నమ్మిక ఏర్పడినవారు, నమ్మిక లేనివారు. అయితే ఆనందించేవారు ఎవరు అంటే, తాను నమ్మిన, తాను ఆశ్రయించిన దేవాది దేవుడు తప్పక నా జీవితంలో ఈ కార్యము చేయగలుగుతాడు. ఎందుకంటే ఆయన సర్వ సృష్టికర్త, సర్వాధికారి. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. నేను సర్వశక్తి కలిగిన దేవుడునని ఆయన సెలవిస్తూ ఉన్నారు. భూమిని, ఆకాశాన్ని ఒక మాటతో చేశారు ఆయన. కాబట్టి నా జీవితంలో కూడా ఆయన నూతన సృష్టి చేయగలుగుతారు. నూతన కార్యములైన తప్పక త్వరలోనే చేయగలుగుతున్నారు. నేను నమ్ముతున్నానని. ఆలస్యం అవుతూ ఉన్న పరిస్థితులన్నీ, అననుకూలంగా ఉన్నా, చేదాటిపోయిన పరిస్థితులు ఎదురవుతూ ఉన్నా, అందరూ అవమానిస్తూ ఉన్నా, కనిపెట్టడానికి కూడా శక్తి లేని పరిస్థితుల్లో, ఇంకా వెయిట్ చేయలేను, సహనాన్ని కోల్పోయాను అనుకుంటున్న పరిస్థితుల్లో కూడా నా దేవుడు శక్తి కలిగిన దేవుడు. ఈ కార్యములన్నీ నా జీవితంలో చేయడానికి ఆయనకు 1 సెకండే చాలు. ఆనాడు లాజర్ను లేపడానికి ఆయనకు 1 సెకండే పట్టింది. నీ పరుపెత్తుకుని నడువు అని పక్షవాయువు గలవానితో చెప్పి వానిని లేవనెత్తడానికి 1 సెకండే పట్టింది ఆయనకు.
సముద్రాన్ని గాలిని గద్దించి నిమ్మళపరచడానికి ఆయనకు ఒక్క సెకండే పట్టింది. ఒక్క మాటతో ఆయన ఎర్ర సముద్రములు 2 పాయలుగా చేశారు అని గొప్ప నిరీక్షణ కలిగి ఉంటారు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాం ఏ విధంగా నమ్మాడో అదేవిధంగా వారు కూడా నమ్మగలుగుతారు. వారి కష్టాలను బట్టి దుఃఖించలేక ఎంత దుఃఖం కలుగుతూ ఉన్నా దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకరించి దేవుని సన్నిధిలో దుఃఖం అంతా మరిచిపోయి దేవునిలో ఆనందిస్తూ ఉంటారు. నిజమే కదా. భయంకరమైన సమస్య ఎదురైనప్పుడు, దుఃఖముతో మన హృదయం నిండిపోయినప్పుడు వెంటనే ప్రభు సన్నిధిలోకి వెళ్ళి మోకరిస్తే నిజంగా మన జీవితంలో ఉన్న శ్రమ అంతా కూడా మర్చిపోతాం. సృష్టికర్త యొక్క గొప్పతనాన్ని మనం వివరిస్తూ, ఆయనను స్తుతిస్తూ, ఆయన ఘనపరుస్తూ ఈ లోకాన్ని మర్చిపోయి దేవునిలో ఆనందిస్తాం. ఆ విధంగా ఆనందించినప్పుడు దేవుడు నిజంగా అద్భుతకరమైన నిరీక్షణ హృదయంలో పుట్టిస్తాడు. గొప్ప విశ్వాసాన్ని హృదయంలో పుట్టిస్తాడు. ఇక ప్రార్థన ముగించిన తర్వాత కూడా గొప్ప ధైర్యం కలిగి ఉంటాం. దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు. దేవుడు చేయగలుగుతాడనే నమ్మిక మన హృదయంలో పుడుతుంది. ఆయన సన్నిధిలో మోకరించినప్పుడు, ఆయన సన్నిధిలో మనము ప్రార్థనలో ఆనందించినప్పుడు, ఆయన కార్యములు గుర్తు చేసుకుంటూ, ఆయన గొప్పతనాన్ని స్తుతిస్తూ మనము ఆయన సన్నిధిలో ఆనందించినప్పుడు నిజమే కన్నీరు కార్చే పరిస్థితులు మనకు ఉంటూనే ఉంటాయి. కన్నీరు కార్చకుండా ఉండలేని పరిస్థితులు ఉంటాయి. ఇంత శ్రమ వచ్చినా కూడా కన్నీరు కార్చదు, ఏడవదు, కొంచెం కూడా బాధ లేదన్నట్లుగానే మనం పైకి కనబడుతూ ఉంటాం. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడనే నిరీక్షణ మనకుంది కాబట్టి. మనం అన్ని జనుల వలె నిరీక్షణ లేని ప్రజలము కాదు. నిరీక్షణ కలిగిన ప్రజలము. దేవుని ద్వారానే మన నిరీక్షణ. మన ఈవులను బట్టి కాదు, మన శక్తిని బట్టి కాదు, మన ఆలోచనలను బట్టి కాదు, మన ప్రయత్నాలను బట్టి కాదు, కానీ దేవుని శక్తిని బట్టి మాత్రమే మనము నిరీక్షణ కలిగి దేవునిలో ఆనందించగలుగుతాం. ఆనాడు పౌలు శీలల జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం అంతా మనం చదివితే పౌలు శీలలు దేవుని సువార్త ప్రకటిస్తున్నారని భయంకరంగా కొట్టి శరీరం అంతా గాయాలతో రక్తం కారుతూ ఉండగా చెరసాలలో వేసి బంధించారు వారిని. అయితే ఆ సమయంలో అర్ధరాత్రి వేళ వారి గాయాలను చూచి వారు దుఃఖపడడం లేదు. వారి శరీరంలోని కారుతున్న రక్తాన్ని చూచి వారు దుఃఖపడడం లేదు. ఆ గాయాలను బట్టి బాధ కలుగుతున్న, నొప్పి కలుగుతున్న దానిని బట్టి వారు దుఃఖపడుతూ ఏడుస్తూ పడుకోలేదు. కానీ అర్ధరాత్రి వేళ లేచి దేవుని స్తుతిస్తూ ఉన్నారు, పాటలు పాడుతున్నారు, దేవుని ఘనపరుస్తూ ఉన్నారు, దేవానికి స్తోత్రం అంటూ ఉన్నారు. దేవా మమ్మల్ని ఇంతవరకు నిలబెట్టినందుకు నీకు స్తుతులని దేవుని స్తుతిస్తూ ఆయనలో ఆనందిస్తూ ఉండగానే అద్భుతకరమైన దేవుని శక్తి దిగివచ్చింది. దేవుడే తన దూతల్ని పంపించారు. గొప్ప భూకంపం కలిగింది. చెరసాల బద్దలైపోయింది. వారి సంకెళ్ళని దిగిపోయాయి. ఆశ్చర్యకరమైనటువంటి శక్తి కలిగిన కార్యములు వారందరూ కూడా చూచారు. నిజమే, దేవునిలో ఆనందించడం వలన ఇటువంటి శక్తిని పొందుకుంటాం. మనం ఎంత దుఃఖపడాల్సిన పరిస్థితులున్నా కూడా దుఃఖాన్ని ప్రక్కన పెట్టి, ఆ సమస్యలను ప్రక్కన పెట్టి దేవుని వైపు చూస్తూ ఆయనను స్తుతించి ఆయనను ఘనపరిచినప్పుడు నిజంగా మన హృదయం అంతా కూడా తేలికగా అయిపోతుంది. హృదయం అంతా కూడా ఎంతో విశ్వాసంతో, సంతోషంతో నిండిపోతుంది. దుఃఖానికి బదులుగా బలహీనమైన మనము గొప్ప బలం పొందుకుంటాం, గొప్ప శక్తిని పొందుకుంటాం. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా కూడా అనే శక్తిని అనుగ్రహిస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దుఃఖపడుతూ ఉన్నారా? కన్నీరు కారుస్తున్నారా? మీ పరిస్థితులు దుఃఖపడాల్సినవే. అయితే ప్రభువు ఈరోజు వాగ్దానం చేస్తున్నారు, మీరు దుఃఖపడకండి అని. ఇది మొదలుకొని మీరు ఇక దుఃఖపడద్దు. దుఃఖం కలిగినప్పుడల్లా ప్రభు సన్నిధిలోకి మోకరించండి. దేవుడు ఇంతవరకు నీ జీవితంలో చేసిన ప్రతి కార్యమును గుర్తు చేసుకొని ఆయన స్తుతించడం ప్రారంభించండి. ఎప్పుడైతే మీ నాలుక దేవుని స్తుతిస్తుందో, మీరు ఆయనను స్తుతించడం ప్రారంభిస్తారో గొప్ప శక్తి మీరు పొందుకుంటారు. అద్భుతాలు ప్రారంభమవుతాయి. దేవుని దూతలు మీ ఇంటిలోకి దిగి వస్తారు. దేవుడే మీ గృహంలోనికి దిగి వస్తాడు. ఆయన చేయలేని కార్యం అంటూ ఏది లేదు. ఆయన మీ గృహంలో ఉంటే అద్భుతాలు జరుగుతాయి. ఆయన మీ గృహంలో ఉంటే శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. ఆయన మీ గృహంలో ఉంటే గొప్ప నిరీక్షణ కలుగుతుంది. నిరీక్షణ ద్వారా అద్భుతకరమైన ద్వారాలు తెరవబడతాయి. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు నిజంగా ఇంతవరకు నేను దుఃఖపడుతూ ఉన్నాను, అయితే ఎక్కువ నుండి నేను దుఃఖపడను, దేవుని చేతులకు నా ప్రతి దుఃఖాన్ని కూడా అప్పగిస్తానని
హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. మరి ఒక నూతన దినమును మాకు అనుగ్రహించారయ్యా. నీకు స్తుతులు తండ్రి. ఇది నాన్న మా ఆత్మీయ కుటుంబం అంతటినీ జ్ఞాపకం చేసుకోనండి దేవా. వారి జీవితంలో ఉన్న ప్రతి దుఃఖము నుండి కూడా విడుదల ప్రకటిస్తున్నాను యేసునామంలో. దుఃఖమునకు బదులు ఆనంద తైలముతో నింపండి అయ్యా. నీలో ఆనందించడం వలన గొప్ప బలము పొందుకుంటారు, గొప్ప శక్తిని పొందుకుంటారు శ్రమలను దాటడానికి. అందువల్ల ఈరోజు నీ బిడ్డలకి అందరికీ కూడా నీ శక్తిని అనుగ్రహించండి. శ్రమలను దాటే శక్తిని అనుగ్రహించండి. అనారోగ్యాలను దాటే శక్తిని అనుగ్రహించండి. పాపపు బంధకాల్లో ఉన్న వారందరినీ కూడా విడిపించండి. వ్యసనాలతో ఉన్నవారిని విడిపించండి. ఆర్థిక బంధకాల్లో ఉన్నవారిని విడిపించండి అయ్యా. అప్పు బాధలతో నలిగిపోతున్న వారిని విడిపించండి తండ్రి. సమృద్ధి దయచేయండి. కోర్టు కేసులతో నలిగిపోతున్న బిడ్డలందరినీ విడిపించండి అయ్యా. ఎన్ని సంవత్సరాలుగా వారు ఇబ్బంది పడుతూ ఉన్నా తప్పక ఈ సంవత్సరాలు అద్భుతకరంగా వారిని విడిపించండి. అనేక సంవత్సరాలుగా గర్భఫలం లేక ఎంతమంది దుఃఖపడుతూ ఏడుస్తున్నారో ప్రతి బిడ్డను ముట్టండి అయ్యా. ఆశ్చర్యకరంగా గర్భాలు తెరవబడగా యేసునామములో. అంతేకాకుండా గర్భంతో ఉన్న బిడ్డలు కూడా నీ చేతులు పెడుతున్నానయ్యా. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. అనేక సంవత్సరాలుగా వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని అయ్యా. చక్కటి వివాహాలు జరిగించండి. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతూ చదువుతున్న బిడ్డలందరినీ కూడా నీ చేతులు పెడుతున్నాను. వారి జ్ఞానాన్ని ఇంక్రీజ్ చేయండి. వారి జ్ఞాపక శక్తిని ఇంక్రీజ్ చేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా నేను చేతులు పెడుతున్నాను. ఇచ్చిన నూతన సంవత్సరం అంతా కూడా వారికి మీరు తోడుగా ఉండి ముందుకు నడిపించండి. ఈ దినమును ప్రారంభిస్తుండగా ఈ దినమంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడండి. వారు ఏ ప్రయత్నం చేస్తూ ఉన్నా, ఏ పని కొరకు వెళుతూ ఉన్నా, ఎక్కడికి వెళుతున్నా ప్రతి స్థలంలో నీ దూతలు తోడుగా ఉంచి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈ వాక్యం వింటూ ప్రార్థనలు ఏకీభవిస్తూ కన్నీరు కారుస్తున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క అన్న ఎంత మాత్రం దుఃఖపడకండి. మీ దుఃఖానికి బదులుగా సంతోషాన్ని ఇచ్చే ప్రభువు ఈరోజు వాగ్దానం చేశారు. వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. మీ జీవితంలో నెరవేర్చబడబోతోంది. ఈ వాగ్దానం నా కొరకైన వారందరూ కూడా వాగ్దానం తప్పక లైక్ చేయండి. నాతో దేవుడు మాట్లాడాడు అన్న వారందరూ ఆమెను కామెంట్ చేయండి. మీకు అనుకూలమైతే తప్పక మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.